నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఇది ఒక బాధాకరమైనటువంటి వార్త. అండమాన్ వద్ద పడవ బోల్తా 250 మంది గల్లంతైనరట పాపం. ఈ పడవలు నడిపేవాళ్ళు ఇప్పుడు గోదావరి కృష్ణా నదీ తీరాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికీ చాలామంది పడవల మీదనే ఆధారపడుతున్నారు. ఆ పెద్ద పెద్ద పడవలలో కార్లు, టూ వీలర్స్ ఎక్కించుకొని ఆ ఒడ్డు దాటిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి రోడ్డు వ్యవస్థ ద్వారా వచ్చేటోళ్ళు ఉన్నారు నిరంతరం. వాళ్ళ దురాశ తోటి ఏమవుతుందంటే పడవలు నడిపేవాళ్ళు ఎక్కువ మందిని ఎక్కించుకోవడం వల్ల, దాని కెపాసిటీ ఎంతనో అంతకంటే ఎక్కువ మందిని ఎక్కించుకోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి, అమాయకులు చచ్చిపోతున్నారు. ఈ వార్త కూడా ఎక్కువ మందిని ఎక్కించుకోవడం వల్లనే జరిగినటువంటి ప్రమాదం. ఇది సముద్రంలో, అండమాన్ సముద్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోహింగ్యా శరణార్థులు బంగ్లాదేశ్ పౌరులతో వెళ్తున్న ఒక పడవ మునిగిపోయింది. ఘటనలో దాదాపు 250 మంది గల్లంతయ్యారు. వారి కోసం సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. ఇది అత్యంత బాధాకరం. ఈ ప్రమాదంపై ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషనర్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ సంయుక్త ప్రకటన విడుదల చేసింది. ఈ పడవ దక్షిణ బంగ్లాదేశ్లో టేక్నాఫ్ ప్రాంతం నుంచి బయలుదేరినట్లు ఈ ప్రకటనలో ఐరాస అధికారులు పేర్కొన్నారు. మలేషియా వెళ్తుండగా బలమైన ఈదురుగాలు, కెరటాల ఉధృతి కారణంగా మునిగినట్లు వెల్లడించారు. కాగా ఈ పడవలో పరిమితికి మించిన ప్రయాణికులు ఎక్కించారు. దాని కెపాసిటీ ఎంతో అంతకంటే మించిన వాళ్ళని, చాలామందిని, ఎక్కువ మందిని ఎక్కించుకోవడం వల్ల పడవ మునిగింది. అది కూడా ప్రమాదానికి కారణమై ఉండవచ్చని తెలుస్తోంది. ఈ పడవ ఏప్రిల్ 4న బంగ్లాదేశ్ నుంచి బయలుదేరినట్టు తెలుస్తోంది. కాక్స్ బజార్లోని శరణార్థుల శిబిరాల్లో ఉన్న వీరు కనీస జీవన సదుపాయాల కోసం మలేషియాకు వలస వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకున్నట్లు ఐక్యరాజ్య సమితి అధికారులు వెల్లడించారు. వాస్తవానికి రోహింగ్యాలు మయన్మార్కు చెందినవారు, కానీ 2017లో అక్కడి సైన్యం మారణ హోమం నుంచి తప్పించుకునేందుకు లక్షలాది రోహింగ్యాలు బంగ్లాదేశ్కు తరలిపోయారు. దీంతో కాక్స్ బజార్లో శరణార్థి శిబిరాలు కిరిసిపోయాయి. అయితే ఇటీవల అక్కడి పరిస్థితులు క్షీణించడంతో వీరంతా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయేందుకు వలసబాట పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదకర సముద్ర ప్రయాణాలను ఎంచుకున్నారు. ఎక్కడనో పోయి బతుకుదాము, తమ పిల్లలతోటి బతుకుదాం అనుకున్న వాళ్లకు మృత్యు రూపంలో వచ్చేసింది. ఈ పడవ మృత్యు రూపకంగా మారింది. 250 మంది చిన్నారులతో సహా గల్లంతయ్యారంటే లైఫ్ జాకెట్లు కూడా ఇయ్యరు వీళ్ళు. ఇదంతా పర్మిషన్ లేకుండా, అనుమతి లేకుండా ఉన్నటువంటి పడవలు. మన దగ్గర కూడా చూస్తుంటాం కదా నదీ తీరాలలో ఎంతోమంది లైఫ్ జాకెట్లు ఉండే, ఏముండదు, పైసాకి పైసా కావాలి వాళ్ళకి. అవి ఓ రకంగా టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినట్టు ఎంత నిర్లక్ష్యం వహిస్తారంటే ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉంటారు ఈ పడవలు నడిపేవాళ్ళు, షిప్స్ నడిపించేవాళ్ళు. ఎలాంటి జాగ్రత్తలు ఉండవు. ఎప్పుడో జమానా బాబది షిప్పులు అవి, వాటికి మరమ్మతులు ఉండవు, మన్ను ఉండదు, మశానం ఉండదు. పైసా 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 కోసం ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు వీళ్ళు. రోహింగ్యాలైనా ఏ ఇంగ్యాలైనా కూడా ఒక మానవ జీవితం భ్రష్ట్ అయిపోయింది. ఎక్కడ పోయి బతుకుదాము పిల్లలతో సహా అనుకుంటే వాళ్లకు మృత్యు రూపంలో వచ్చింది. ఇది అత్యంత బాధాకరం. ప్రేక్షకులారా, మీరు కూడా సంఘీభావం తెలియజేస్తూ కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా షిప్పులు మన దగ్గర కానీ ప్రపంచంలో ఎక్కడైనా ఇవి పెద్ద షిప్పులు కావు, చూడండి చిన్నగా ఉంటాయి. ఇవి కొద్దిమంది కెపాసిటీ తోటి ఉన్నటువంటి షిప్పులు, పడవలు ఒక దగ్గర నుంచి ఒక దగ్గర తీసుకుపోవడానికి. అక్కడ ఇంతమంది 250 మంది గల్లంతైనంటే ఇంకెంతమంది ఉన్నారు ఇంకా గల్లంతైన వాళ్ళు. వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ వీళ్ళని కూడా ఒకసారి చీల్చి చెండాడి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.